ఒకసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగ రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో. హాయ్ అందరికి, ఇవాళ వ్లాగ్ వచ్చేసి 31st దావత్. ఇవాళ మా పెద్ద తమ్ముడు చికెన్ కబాబ్స్ చేస్తున్నాడు. దానికోసం అని చికెన్ సెంటర్కి వెళ్ళి మంచి చికెన్ కొట్టించుకొని వచ్చిండు. ఈసారి ప్రిపరేషన్ మొత్తం మీ తమ్ముడు చేతుల మీదగానే అవుతుంది. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఒక్కొక్కటి చెప్తుంటే ఐటమ్స్ అన్ని వేస్తున్నాడు. నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నేను చెప్తుంటే వాడు తమిళ్ ఫుడ్ ఛానల్ ఉంటుంది కదా, వాళ్ళ స్టైల్లో రిపీట్ చేసుకుంటూ చెప్తున్నాడు. నిమ్మకాయ, ఇంకో పచ్చ. వీడు చెప్పే విధానం చూసి ఇంట్లో వాళ్ళందరం నవ్వుకుంటున్నాము. ఒక్కొక్కటిగా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాడు. గరం మసాలే, చికెన్ పీసెస్కి మంచిగా మసాలా పట్టించి మ్యారినేట్ చేసుకున్నాము. ఒక 1 అవర్ దాకా పక్కకు పెట్టేసినాము. ఇంకా చికెన్ మంచిగా మ్యారినేట్ అయ్యేలోపు ఈ బొగ్గులు వేడి చేసుకుందామని బొగ్గులు కూడా తెచ్చేసిండు తమ్ముడు. ఇక్క కోసం ఒక ప్లేట్ పట్టుకొని ఊపుతా ఉన్నాము. చికెన్ గుచ్చడానికని కెబాబ్ స్టిక్స్ కూడా తెచ్చి పెట్టుకున్నాడు. చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తుండు తమ్ముడు. ఇక్కడ సీకులకి చికెన్ పీసెస్ గుచ్చేలోపు అక్కడ బొగ్గులు కూడా వేడైపోతున్నాయి. ఆ పీసెస్ అన్ని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా గుచ్చుతున్నాడు. నేనేమో వాటిని అన్నిటిని ఒక్క దగ్గర కనరా మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. ఇంకా అట్లా కాదు, దూరం దూరం ఉంటేనే మంచిగా వేగుతాయి అని చెప్పి వాటికి నచ్చినట్టు గుచ్చేసిండు. ఇంకా మొత్తం 1.5 kg చికెన్ తీసుకొని వచ్చిండు. అవి 3 స్టిక్స్ పట్టుకొని వచ్చిండు. మొత్తం 3 రౌండ్స్ పెట్టాల్సి వచ్చింది వాటిని. ఇంకా గుచ్చినట్టుగా ఆ సీకుల్ని బొగ్గుల మీద పెట్టేసిండు. ఈ బొగ్గుల్ని ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, దాంట్లో వేసి పెడదాం అనుకున్నాం. కాకపోతే వేడి పైకి రాదేమో అనేసి ఇంకా ఇనుప గంప ఉంటే దాంట్లో వేసి పెట్టుకున్నాం. మంచిగా చైర్ మీద కూర్చొని కాల్చుకోవడానికి వీలుండేలాగా అరేంజ్ చేసుకున్నాం. ఈసారి నేను మా తమ్ముళ్ళందరితో కలిసి 31st దావత్ సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈసారి అని ఎందుకు అంటున్నా అంటే, మాక్సిమం వాళ్ళు 31st దావత్ అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాడు పిలుస్తుండే వీడు పిలుస్తుండే అని ఎవరి ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతుండే. ఎవరు ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈసారి ఇంట్లోనే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని ముందే చెప్పుంచిన. మా డాడీకి కూడా పార్టీ వాళ్ళ ఇంట్లోనే డాడీ అని ఫోన్ చేసి చెప్తే వచ్చేటప్పుడు బాటిల్ తెచ్చేసుకున్నాడు ఇంటికి. నేను అంతా చెప్పినా కూడా ఒక తమ్ముడు టైంకి ఎస్కేప్ అయిపోయిండు. వాడు వచ్చినాక ఉంటుంది వాడికి. లేదు కదా అనవసరంగా తెప్పించాడు. ఏదైనా మర్రది ఉంటే అట దింపు. మా డాడీ ఫోర్క్ తీసుకొని వచ్చి దాంతో మర్రేయరా అని చెప్తున్నాడు. నేను ఒక్కసారి స్పూన్ పట్టుకొని తిప్పుతుంటేనే చేయి కాలంత పని అయింది. వాడు ఎట్లా తిప్పుతున్నాడో ఏమో. ఒక్కొక్క పీస్ తిప్పుకుంటూ కూర్చున్నాడు. అరే ఈ మధ్యలో తీద్దామా? కాలుతుందా? ఫస్ట్ పెట్టిన సీకు మంచిగా కాలినాయి. ఆ పీసెస్ అవి తీసేస్తున్నాడు. ఫస్ట్ పెట్టిన 3 పుల్లలకి చికెన్ మంచిగా గాలిందా, ఇది తీసి పక్కకు పెట్టేసుకుండు. ఇప్పుడు సెకండ్ రౌండ్ పెట్టిండు. మళ్ళీ ఇప్పుక చల్లారిపోతున్న కొద్దీ దాని మీద ఇంకొన్ని బొగ్గులు వేసి వేడి చేస్తున్నాడు. వర్క్కి వెళ్ళి రాగానే ఫ్రెష్ అయిపోయి మా డాడీ కూడా జాయిన్ అయిపోయిండు. వేడెక్కువ వస్తుంది కదా, నేను కాలుస్తాలే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకొని మా డాడీ కాలుస్తున్నాడు. మామయ్య వైదిక గిఫ్ట్ ఇచ్చిన బ్లూటూత్ కార్ ఉండే కదా, దాంట్లో సాంగ్స్ ఆన్ చేసి పెట్టుకున్నాము. సౌండ్ మంచిగా గట్టిగా వస్తుంది.
సెకండ్ రౌండ్ కూడా మంచిగా గాలిపోయినాయి. అవి తీస్తున్నాడు ఇక తమ్ముడు వేడివేడిగా తిందాం అనేసి. సూపర్. చికెన్ కబాబ్స్ కూడా రెడీ అయిపోయినాయి. పక్కకు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము. అట్లనే ఒక థమ్స్అప్ బాటిల్ తెచ్చేసుకున్నాము. టైంకి బావగారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇంకా చియర్స్ కొట్టి పార్టీ కానిచ్చేసినాము. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. బాగా మంచిగా వచ్చిందిరా. సూపర్ వావ్ సూపర్ బావా.